హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజుల్లో బరువు తగ్గాలి అని ప్రయత్నించే వాళ్ళకి బెస్ట్ స్మూతీని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాము. సో దీనివల్ల ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే ఇది బరువు తగ్గాలి అని వాళ్ళకే కాకుండా పిల్లలకు కూడా మంచి పౌష్టిక ఆహారం, మంచి న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నారు మనతో పాటు ఉన్న యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సరిత గారు. సో మేడంతో మాట్లాడి అసలు ఈ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏ టైంలో తీసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సరిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మీరు అంటున్నారు కదా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి టైం ఉండట్లేదు, ఆఫీస్కి వెళ్ళే టైంలో ఇడ్లీ కానీ ఏదైనా వాళ్ళు ప్రిపేర్ చేసుకునే టైం లేక జస్ట్ ఈ స్మూతీ ఒకటి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కదా. అవునండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఓకే, డ్రై ఫ్రూట్స్ అనేది మనకేంటంటే అన్నిట్లోనూ ఏదో ఒక విటమిన్స్ ఉన్నాయి, తర్వాత మినరల్స్, వంటికి కావాల్సిన పోషక విలువలన్నీ వస్తున్నాయి. ఓకే, బట్ అలా అని మనం డ్రై ఫ్రూట్స్ పిడికిడి తీసుకొని తినేసేలేం కదా. సో కాబట్టి ఒక స్మూతీ లాగా చేసుకొని తినగలిగితే అన్ని సమపాళ్లలో ఒకే టేక్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకనేసి ఇది మనము లిమిటెడ్ కొంత అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను, ఇంకా మీకు మార్కెట్లో ఇంకొంచెం ఎక్కువ దొరికితే కూడా డ్రై ఫ్రూట్స్ కలిపేయచ్చు. ఎనీ డ్రై ఫ్రూట్స్ ఆర్ అలౌడ్. సో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నది ఏంటంటే మనకు ఫస్ట్ గ్రౌండ్ నట్ చూపిస్తున్నాను. ఇది డ్రై ఫ్రూట్ కాదు, బట్ గ్రౌండ్ నట్ స్మూతీలో మిక్స్ చేస్తే మాత్రం దానిలో ఉన్న పోషక విలువలు అధికంగా ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువ ఇస్తుంది మనకు అది. సో మనకు ఇప్పుడు స్ట్రెంగ్త్ కోసం అంటున్నాం, వెయిట్ లాస్ కోసం అంటున్నాం, ప్రోటీన్స్ కోసం ఎగ్ తీసుకోండి అది కూడా చెప్తున్నాం. ఇందులో ప్రోటీన్స్ శాతం ఎక్కువ ఉంటుంది. ఖర్జూరము, పిస్తా, బాదము, మనకు గ్రేప్స్ తీసుకున్నప్పుడు బ్లాక్ గ్రేప్స్, డ్రై గ్రేప్స్, బాదం తీసుకున్నాం, రెజిన్స్ అన్ని తీసుకున్నాం. ఇందులో మీకు కొంచెం స్పెసిఫిక్ గా కొన్ని కనిపిస్తున్నాయి. అదేంటంటే ఫ్లేక్ సీడ్స్, చియా సీడ్స్, ఇవి వెయిట్ లాస్ కి ఉపయోగపడతాయి. అండ్ ఫ్లేక్ సీడ్స్ లో ఏంటి అంటే omega-3 అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అది జుట్టు పెరగడానికి కానీ, స్కిన్ బ్రైటనింగ్ కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు. ఫ్లేక్ సీడ్స్ నానబెట్టి కాస్త ఫేస్ కి తీసుకోవడం లేదా జుట్టుకు తీసుకోవడం వల్ల షైనీ వస్తుందని. ఆ షైనీ మనము యాక్చువల్గా ఎక్స్టర్నల్గా తీసుకునేది వేరు, ఇంటర్నల్గా తీసుకునేది. సో ఇంటర్నల్గా మనకేంటంటే మనకు శరీరంలోకి వెళ్ళింది అంటే ఆ ఫేస్ గ్లో అనేది వస్తుంది. ఫస్ట్ ఇంటర్నల్ గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఈ స్మూతీ గట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇంక్లూడింగ్ ఫ్రూట్ నాకు అక్కడ బనానా కనిపిస్తుంది మేడం. సో జనరల్గా అయితే వెయిట్ లాస్ అవ్వే వాళ్ళు బనానాని ఎక్కువ ప్రిఫర్ చేయరు, అండ్ పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తినరు. ఏదైనా యాపిల్ కానీ ఇలాంటి స్మూతీస్లో ట్రై చేస్తుంటారు. మీరేంటి స్పెషల్గా బనానా తీసుకున్నారు? ఈ స్మూతీకి స్పెసిఫిక్గా డ్రై ఫ్రూట్ స్మూతీకి బనానే బాగుంటుంది. యాపిల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఫ్లేవర్ మారుతుంది. అఫ్ కోర్స్ తీసుకోవచ్చు, ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని అవాయిడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఉంది కదా, తీసుకోవచ్చు. బట్ బనానా తీసుకుంటే ఏంటంటే ఈ స్మూతీని మనం తీసుకొని ఇంకేమీ అంటే బ్రేక్ఫాస్ట్లో ఇంకేమీ తీసుకోవట్లేదు. స్ట్రెంగ్త్ కావాలంటే ఈ రెజిన్స్తో పాటు మనకు బనానా తీసుకుంటే డే అంతా కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ ఎక్కువైతే తీసుకోకూడదు. పిల్లలకి అనుకోండి మార్నింగ్ ఒక హాఫ్ బనానా ఈజీలీ ఓకే ఫైన్. పెద్దల వాళ్ళకి అనుకోండి ఫుల్ బనానా. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ దీంట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి మార్నింగ్ ఈ స్మూతీ తీసుకొని బ్రేక్లో ఒక ఫ్రూట్ బౌల్ తీసుకొని ఒక 12 o'clock అలా మళ్ళీ ఒక 4 అలా మనకేంటంటే ఫుల్ మీల్ తీసుకొనేసి ఇంకా అక్కడికి స్టాప్ చేసేస్తే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ద ప్రాసెస్. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటారు? ఫస్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం నానబెట్టుకోవాలి. బట్ ఇప్పటికైతే కాదు, ఎప్పుడు కానీ ఇది స్మూతీ చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రాత్రిపూట నానబెట్టి ఉంచాల్సి వస్తుంది. ఇక్కడ తీసుకున్న అంజీర్ కావచ్చు, సీడ్స్ ఉన్నాయి కదా, పంకిన్ సీడ్స్ కానీ, వాటర్ మిలన్ సీడ్స్ కానీ, ఈ ఖర్జూరం, డ్రై గ్రేప్స్, ఇవన్నీ కూడా ఓవర్ నైట్ నానపెడితే దానిలో ఉన్న పోషక విలువలన్నీ కూడా వాటర్లోకి వస్తాయి. ఎక్కువ వాటర్ పోయకూడదు, ఇవి నానే అంత వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే స్మూతీలో ఎలాగో మనము పాలు యాడ్ చేస్తాం కాబట్టి ఇది తీసుకోవచ్చు. పాలు యాడ్ చేసుకోవచ్చు లేదా చేయకపోవచ్చు, మన ఇష్టం. అది తీసుకునే ఒక టేస్ట్ని బట్టి ఉంటుంది. పిల్లలకి అనుకోండి పాలు ఇష్టంగా ఆ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి యాడ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు అనుకోండి పాలు అవాయిడ్ చేసేయచ్చు. కొంతమంది మిల్క్ అవసరం లేదు అనుకుంటారు, కొంతమంది అవాయిడ్ చేయొచ్చు, వాడుతుంటారు, వాడచ్చు.
సో ఇప్పుడు ఇదంతా కూడా నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాను, అది చూద్దాం. ఇది ఆల్రెడీ మనం రాత్రిపూట నానబెట్టుకొని ఇలా సో ఇందులో కూడా ఏంటి అంటే అన్ని కంబైన్డ్గా నానబెట్టి ఉంచకుండా మనకి ఏంటంటే ఈ డ్రై ఇది అనేది ఖర్జూరం అనేది సపరేట్గా నానబెట్టి ఉంచాను. తర్వాత బాదం కూడా సపరేట్గా తీసి పొట్టు తీస్తారు. ఆ పొట్టు తీయడం ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఎందుకో తెలుసుకుందామా? బాదం పప్పు పొట్టు తీసి తినాలి అని. తప్పకుండా. జనరల్గా అదేంటంటే మనకు పైన లేయర్లో వచ్చి సీడ్ని అంటే చెట్టుని బాదం పప్పు మొలకని పెట్టడానికి ఆ స్కిన్ ఉంటుంది మనకు. ఆ స్కిన్ అనేది మనకు నెగిటివ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో అది లేయర్ తీసేయాల్సి వస్తుంది మనకు. ఎలా అంటే మనకు ఒక సీడ్ భూమిలో వేసి విత్తనం వేసి చెట్టు రాబట్టుకోవాలని చూస్తామో అది ఆ విధంగా హెల్ప్ అవుతుంది. అందుకే బాదం కానీ ఎప్పుడు కానీ స్కిన్లెస్ తీసుకోవాలి అంటారు. సో రాత్రిపూట నానబెట్టి ఆ పొట్టు తీసేసి తీసుకున్న బాదం పప్పులు. ఇప్పుడు మనకు ఈ వేరుశనగ పప్పు, మనకు గ్రౌండ్ నట్ ఉంది. గ్రౌండ్ నట్ కూడా ఏంటంటే పచ్చివి దొరుకుతున్నాయి, పచ్చి కాయలు దొరుకుతున్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. మనం పచ్చికాయలు తీసుకొని వచ్చి రాత్రిపూట నానబెట్టచ్చు, లేదు యాక్చువల్ గ్రౌండ్ నట్స్ నైట్ నానబెట్టి కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా నానబెట్టి ఇది మిక్స్డ్గా తీసుకున్న ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని బనాతో పాటు స్మూదీ చేసేసుకో. ఓకే, ఆల్ రైట్. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలా? ఇది నానబెట్టేసాను కాబట్టి ఆల్రెడీ అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే బాదం మాత్రం పొట్టు తీసి వేసుకోవాలి. అండ్ నానబెట్టేటప్పుడు కూడా అన్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి నానబెట్టుకోవచ్చు, ఫ్లేక్స్, చియా సీడ్స్ అన్నీ. ఓన్లీ బాదం అండ్ మనకు అంజీరు అది మాత్రం సపరేట్ చేసుకోవచ్చు. నానబెట్టేసినా పర్లేదు. దాంట్లో ఏంటంటే మనకు ఎండు ద్రాక్ష తీసుకున్నప్పుడు మనకు అందులో సీడ్ ఉంటుంది కాబట్టి అది తీయడానికి ఇబ్బంది లేకుండా సపరేట్గా నానబెట్టుకుంటాం. ఇందులో ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి ఇంకొంచెం తీపి కావాలి అంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు. వాటర్ యాడ్ చేసుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ మనం మాత్రం మిల్క్తో చేస్తున్నాము. ఇప్పుడు బనానా తీసుకున్నాను. ఫస్ట్ ఇది కొంచెం ఏమి మిల్క్ యాడ్ చేయకుండా తీసేసుకొని తర్వాత బ్లెండ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మనకు మిక్సీ పట్టాము, కాస్త బరకగానే ఉంది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసి దాన్ని స్మూతీగా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఏంటది? బనానానే ఎందుకు తీసుకుంటున్నాం అసలు? యాపిల్ ఇన్స్టెడ్ ఆఫ్ వేరే ఫ్రూట్ తీసుకోవచ్చు కదా. ఒకటి ఫ్లేవర్ అనుకోవచ్చు, ఇంకొకటి ఏంటంటే మనకు ఈ స్మూతీ ప్రిఫరబుల్లీ వచ్చి ఎంటీ స్టమక్లో ఎందుకు తీసుకుంటామంటే మనకు అది ఫస్ట్ దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అంతా కూడా బాడీలోకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి బనానా కాన్స్టిపేషన్కి మంచిది. సో కాన్స్టిపేషన్కి మంచి కాబట్టి ఎంటీ స్టమక్తో తీసుకున్నప్పుడు బనానా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు హ్యావ్ దిస్ స్మూతీ. ఓకే, దట్స్ నైస్. అలా కాదు, నేను మిడిల్ ఆఫ్ ద డేలో తీసుకుంటాను, లైక్ సాయంకాలం బదులు టీ తీసుకునే దాని బదులు స్మూతీ తీసుకుంటాను, అప్పుడు యాపిల్ కానీ ఇంకేదన్నా ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసిక్గా ఈ స్మూతీలో మనము బనానా అనే కాకుండా ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళ ఫ్రూట్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటారు, అంతే కదా సరిత గారు? ఇందులో మెయిన్గా ఏంటి అంటే మనకు ఇది కొంచెం చిక్కగా ఉంది, చిక్కగా కూడా అలా పేస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదు డ్రింక్ లాగా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఇంకొంచెం పాలు యాడ్ చేసుకో. సో అయితే మీ హెల్త్ సీక్రెట్ ఇదేనా అంటారా? అనుకోండి, వన్ ఆఫ్ ద సీక్రెట్. ఎస్, డైలీ తాగుతాను. మెయిన్గా ఏంటంటే కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కాబట్టి హడావిడిగా ఉంటాం మార్నింగ్ టైమింగ్స్. సో కావాల్సిన ప్రోటీన్స్ అవేవి లేని టైమింగ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని డ్రింక్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. ఆల్టర్నేట్ డేస్ తాగుతాను అనుకోండి, ఆల్టర్నేట్ డేస్ తీసుకోండి. డైలీ తాగేవాళ్ళు డైలీ తాగొచ్చు ఇష్టంగా, లేదు మాకు బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు ఆల్టర్నేటివ్ డేస్. సో మిగతా మీరేం తాగుతున్నారో ఆ రెసిపీస్ అన్ని మన ఆడియన్స్కి తర్వాత చూపిద్దాం, మన వ్యూవర్స్కి. ఓకే, రెడీ టు సర్వ్? సో మన స్మూతీ రెడీ అయిపోయింది అంటారా? స్మూతీ రెడీ అండి. ఓకే, స్మెల్ గమనించారా? మంచి స్మెల్ వస్తుంది బనానా యాడ్ చేయడం వల్ల. బనానా యాడ్ చేయడం, బనానా అంటే చాలా ఇష్టమా? సో గార్నిషింగ్ కావాలంటే మనకు ఓకే బాదం ఇంకా పంకిన్ సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఓకే, ఫ్లేవరిష్గా ఉంటుంది. తాగేటప్పుడు మనకు అది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎస్, మన స్మూతీ రెడీ అను. మీరు టేస్ట్ చూసి చెప్తే ఐ విల్ బి హ్యాపీ. షూర్.
బాగుంది. ఇంకా మనము ఎక్కువ స్వీట్ యాడ్ చేసుకునే అవసరమే లేదు నాకైతే. పిల్లలకి కొంచెం స్వీట్నెస్ కావాలంటే హనీ కావచ్చు, బెల్లం కావచ్చు యాడ్ చేసుకోవచ్చు. వెరీ నైస్ సరిత గారు. వెయిట్ రిడక్షన్ అండ్ పిల్లలకు కూడా మంచి స్ట్రెంగ్తీ ఫుడ్ అన్నమాట మార్నింగ్ టైమింగ్స్. సో థ్యాంక్ యూ సరిత గారు, మంచి స్మూతీని పరిచయం చేశారు. ఇలాంటి స్మూతీస్ మళ్ళీ మాకు నెక్స్ట్ వీడియోస్లో కూడా మళ్ళీ మాకు చూపించాలి. మీ హెల్త్ సీక్రెట్స్, మీరే స్మూతీస్ తాగుతున్నారో కూడా మాకు తెలియాలి. సో థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి ఈ వెయిట్ లాస్ స్మూతీ అలాగే పిల్లలకి కూడా మంచి బలమైన స్మూతీని పరిచయం చేసినందుకు. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ.